దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ అందజేస్తున్నాను. దయచేసి గమనించాలని మనం చేస్తున్నా. ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదములు, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము గమనించండి, 24వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. గమనించండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి శ్రేష్టమైన సందేశమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. వర్షిప్ అంటాం కదా, ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ దినము మరి క్రిస్మస్ ఆరాధన గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. క్రైస్ట్ మాస్ అంటారు, క్రీస్తును ఆరాధించుటన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధనలో క్రీస్తును మనం హత్తుకోవాలి, స్తుతించాలి, గణపరచాలి. క్లీవింగ్ అంటారు. ఆనందముతో ఆయన హత్తుకొనుటే నిజమైన క్రిస్మస్ అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, ఆరాధన అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే స్తుతులు చెల్లించుట, ఆరాధనలో స్తుతులు చెల్లించుట. రెండవది ఆయన కీర్తించుట, ఆయన కీర్తించాలి. మూడవది మనసార హత్తుకొనుటని దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో బెరక అంటారు. బెరక అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, స్తుతి, ఆశీర్వాదము. ఈ మాటలన్నీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక మొట్టమొదటిగా ఆరాధనలో మొదటి పాత్ర మనకు తెలుసు, దేవదూతలు, కెరూబులు, సెరూబులు, దూతగణాలు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవదూతలు దేవుని స్తుతించారు, గణపరిచారు, ఘనమైనటువంటి నామాన్ని కొనియాడినట్లుగా చూస్తున్నాం. అందుకనే మరి గమనించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేశారు. వారు గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు గడప పునాదులు అదిరినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు జననంలో దేవదూతల యొక్క పాత్ర ఎంతో గొప్పది. ఎందుకంటే మొదటి సువార్థికులు వారే, సువార్తమానం వారే అందించారు, వారే సువార్తమానికులు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే దేవుని ఘనపరిచిన వారు, దేవుని స్తుతించిన వారు, దేవుని ఘనమైన నామాన్ని కొనియాడటువంటి ఆ ధన్యత వారికి కలిగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 మనం గమనిస్తే, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోష సువార్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను అని దేవదూతలు దేవుని యొక్క వర్తమానం అందించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ వర్తమానాన్ని గొర్రెల కాపరులు విన్నారు. విని జరిగిన కార్యము తరగని భాగ్యమని వారు గ్రహించి గొర్రెల కాపరులు మరి ఎంతో దేవుని స్తుతించుటకు బెత్లెహేం బయలుదేరినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ గమనించండి, గొర్రెల కాపరులు బెత్లెహేం వెళ్ళి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించారు, ఘనపరిచారు. ఘనమైనటువంటి దేవుని కార్యాలు లోకానికి ప్రకటన చేశారు. విన్నవాటిని, కన్నవాటిని లోకములో వారు ప్రచురం చేసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనసారా చూసి ఆనందించి దేవునికి స్తుతులు చెల్లించినటువంటి సువార్థికులు గొర్రెల కాపరులని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, 3వ ప్రాముఖ్యమైన విషయం మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా గమనించండి, మరి జ్ఞానులు ప్రభువును ఆరాధించారు. తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువును ఆరాధించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఆరాధనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదట వారు ప్రభువును చూసి సాగిలపడుట ఆశీర్వాదకరమని చూస్తున్నాం. తర్వాత రెండవ విషయము, వారు కానుకలు సమర్పించుటకు మరి నిజముగా వారు మరి దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్తుతించుటకు కానుకలు సమర్పించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధన రెండవ విషయము, ఆరాధన చేశారు, దేవుని పూజించారంటుగా చూస్తున్నాం. మూడవ విషయం, వారు దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతను బట్టి దేవునికి
కానుకలు సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించారు. ఇవన్నీ కూడా హృదయపూర్వకముగా వారు సమర్పించినటువంటి శ్రేష్టమైనటువంటి కానుకలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. మొట్టమొదటి జ్ఞాని మెల్కియోరు ఇండియా దేశం నుంచి వచ్చాడు. రెండవ జ్ఞాని కాస్పర్ గ్రీకు దేశం నుంచి వచ్చాడు. మూడవ ఆయన బెల్తేజరు, ఈయన ఐగుప్తు నుంచి వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ముగ్గురు జ్ఞానులు దేవుని స్తుతించారు, గణపరిచారు, ఘనమైన నామాన్ని స్తుతించినట్లుగా చూస్తున్నాం. మరి క్రిస్మస్ దినాల్లో నీవు నేను కూడా ప్రభుని స్తుతించాలి, గణపరచాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన ఘనమైన నామాన్ని కొనియాడాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము ఆయన ఆరాధించి స్తుతించి గణపరచున్నట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనందరి